డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో 2026 సంబంధించిన ఓపెన్ బీఎడ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఈ వీడియోలో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సిలబస్ కావచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్లో కావాల్సిన సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ అండి. సో అందరు ఎలిజిబుల్ అయితే కాదు, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఓపెన్ బీఎడ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎడ్ చేయాలంటే ఒక బేసిక్ డిగ్రీ అయితే కావాలి. సో నార్మల్ డిగ్రీ అయినా పర్లేదు, ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు, అండ్ బీటెక్. సో ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మనకు ఎడ్సెట్ కి సంబంధించిన ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో డిగ్రీకి సంబంధించింది ఆ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుంది. లైక్ ఫార్మసీ చేసిన వాళ్ళు, బీడీఎస్ చేసిన వాళ్ళు కావచ్చు, బీవీఎస్సీ కావచ్చు, ఇలాంటి కొన్ని సైన్స్ బ్యాక్గ్రౌండ్ కోర్సెస్ అయితే నాట్ ఎలిజిబుల్. బేసిక్ డిగ్రీ, నార్మల్ డిగ్రీ ఉంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీబీఏ కావచ్చు, బీసీఏ, సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటే సరిపోతుంది. ఆ బేసిక్ డిగ్రీ వాళ్ళే ఎలిజిబుల్. అండ్ ఇక్కడ డిగ్రీలో మీకు ఓసీ వాళ్ళకు 50% ఆఫ్ ద మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ అండ్ బీసీ వాళ్ళకు 40% ఆఫ్ ద మార్క్స్ వస్తే సరిపోతుంది. సపోజ్ డిగ్రీలో రాకపోయినా మీరు హైయర్ ఎడ్యుకేషన్ పీజీ చేస్తే పీజీలో అయినా ఈ మార్క్స్ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో లేకపోయినా పీజీలో మీకు ఈ సర్టన్ మార్క్స్ వస్తే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫస్ట్ మనకు క్రైటీరియా. సో బేసిక్ డిగ్రీ అయితే ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ డిగ్రీ కూడా ఆన్ ఆర్ బిఫోర్ 2016 బిఫోర్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ చేస్తారు. 2026 రీసెంట్ గా పాస్ అవుట్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ బేసిక్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఈ ఓపెన్ బీఎడ్ అనేది నార్మల్ స్టూడెంట్స్ కి అయితే కాదు. అంటే డిగ్రీ తర్వాత బీఎడ్ వేద్దాం అనుకున్న వాళ్ళు, బీటెక్ తర్వాత వేసేవాళ్ళు, పీజీ తర్వాత చేద్దాం అనుకున్న వాళ్ళు ఓపెన్ లో వాళ్ళు కాదు. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారో, ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు లైక్ ఎస్జిటి, సో వేరియస్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో టీచర్స్ గా, వాళ్ళకు ప్రమోషన్ పర్పస్ సో బీఎడ్ ఓపెన్ బీఎడ్ అయితే మనకు తీసుకొస్తారు. సో కేవలం 500 సీట్స్ మాత్రమే ఉంటాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో అందరికైతే కాదండి, ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా మనకు ప్రమోషన్ కోసం కావచ్చు, వాటి కోసం వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్స్. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎన్సిటి రికగ్నైజ్డ్ ఫేస్ టు ఫేస్ మోడ్. కొంతమంది మనకు ఓపెన్ మోడ్ లో చేసిన వాళ్ళు ఉంటారు ఎన్వైఎస్ లో, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో డిఎడ్ వేయాలి. డిఎడ్ అది రెగ్యులర్ మోడ్ లో ఉండాలి. మీరు ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. ఇన్ సర్వీస్ టీచర్ అయి మీరు ఒక డిగ్రీ హోల్డర్ అయి ఉండాలి. సో ఇవన్నీ క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు మాత్రమే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ బీఎడ్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నార్మల్ రెగ్యులర్ స్టూడెంట్స్, జస్ట్ డిగ్రీ ఉంది, డిఎడ్ లేదు, గవర్నమెంట్ టీచర్ కాదు, ఇవన్నీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మీడియం వచ్చేసి మనకు తెలుగు మీడియం కోర్స్ అండి, ఇది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే కాదు. ఫీజు 2 years కి కలిపి 40,000 అమౌంట్ అయితే ఉంటుంది. మనకు 2 years కోర్స్ ఇది. సో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది. మొత్తం ఎంసీక్యూ క్వశ్చన్స్. పార్ట్ 1 వచ్చేసి ఇంగ్లీష్ మనకు 25 మార్క్స్. పార్ట్ 2 తెలుగు గ్రామర్ ఉంటుంది కంప్లీట్ గా 25 మార్క్స్. పార్ట్ 3 వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, సో 50 మార్క్స్. సో ఎవరికైతే కొంచెం మంచి స్కోర్ రావాలనుకుంటున్నారో మీరు ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్, తెలుగు. మనకు జనరల్ మెంటల్ ఎబిలిటీ వితౌట్ ప్రిపరేషన్ కూడా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. కానీ తెలుగు, ఇంగ్లీష్ మాత్రం కంప్లీట్ గా గ్రామర్ అడుగుతారు. మెయిన్ గా మీకు టెట్ లో ఎలా అడుగుతారు సేమ్ ఆ విధంగానే గ్రామర్ అయితే ఉంటుంది. సో అవి ప్రిపేర్ అయితే జరుపుతుంది. సేమ్ మీకు ఇంగ్లీష్ ఏదో ఒక బుక్ ఉన్నా పర్లేదు. సో మీరు ఆల్రెడీ ఎస్జిటి కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ బుక్ ఏది ఉన్నా మీరు అది చదువుకోండి. తెలుగు అయితే నార్మల్ గ్రామర్ మీకు 3rd class to 8th 10th వరకు ఏవైతే గ్రామర్ పాయింట్స్ ఉంటాయో మీకు టెట్లో ఎట్లయితే అడుగుతారో సేమ్ ప్రాసెస్ అయితే అడుగుతారు. సో ఆ మెటీరియల్ ఉంటే అవి చదువుకున్నా సరిపోతుంది. మీకు సపరేట్ గా వేరే ఏం కొనాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ అయితే మనకు ఆన్లైన్ బేస్డ్ మీద ఉంటుంది. మెయిన్ పాయింట్ రిజిస్ట్రేషన్. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది 5th July. అండ్ ఇంకా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా అప్డేట్ చేయలేరు. జస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మాత్రమే అప్డేట్ చేస్తారు. నాకు తెలిసి 6th 7th లోపు 2 days లో మనకు అఫీషియల్ వెబ్సైట్ లోనే లింక్ అప్లోడ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫర్ ఓపెన్ బీఎడ్ అనే వస్తుంది. అప్పుడు దాని ద్వారా మీరైతే లింక్ క్లిక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి 5th July to 24th July. సో 20 days ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి 24th తర్వాత మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే విత్ 500 ఫైన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కి ఫీ ఉంది. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీకి 750 రూపీస్ అలా ఉంది. ఓసీబీసీ వాళ్ళకు 1000 రూపీస్ అయితే ఉందండి. సో ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో ఫస్ట్ వీక్ ఆఫ్ ద ఆగస్ట్ లో మీకైతే ఉంటుంది ఎగ్జామ్. సో ఫస్ట్ వీక్ లోనే ఆన్లైన్ బేస్డ్ ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారండి. సో మీరు ఇన్ సర్వీస్ అంటేనే కనీసం మీకు 1 year 2 years ఆ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో యాజ్ పర్ మనకు అప్లై చేసేటప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 2 years అని అడుగుతుంది అప్లై చేసేటప్పుడు.
సో 2 years ఉన్నా కనీసం మీరు 1 year ఉన్నా కూడా ఎలిజిబుల్ చేస్తారు. ఎవ్రీ 2 years నుంచి అయితే మనకు ఎలిజిబుల్ చేస్తారు. కౌన్సిలింగ్ దాకా మీరు వెళ్ళొచ్చు, కానీ మనకు ర్యాంక్ మంచిగా ఉండాలి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చి మీరు ఇన్ సర్వీస్ అయ్యి ఉండి కనీసం 1 year మీరు సర్వీస్లో ఉన్నా కూడా ఎలిజిబుల్ ఇచ్చారు లాస్ట్ టైం. సో మినిమం 2 years అయితే ఉంటుంది యాజ్ పర్ నోటిఫికేషన్. కానీ నోటిఫికేషన్లో 2 years అని ఎక్కడ మెన్షన్ చేయరు. సో నాకు 3 years నుంచి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బేసిక్ 2 years అని చెప్తారు, కౌన్సిలింగ్లో చెప్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తారు. సో మీరైతే చాలా మంది దగ్గర మినిమం 2 years అయితే ఉండే ఉంటుంది, లేకపోతే కనీసం 1 year ఉన్నా మీరు రాసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాలి. సో మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఇది జస్ట్ నోటిఫికేషన్. మనకు సపరేట్ వెబ్సైట్ అక్కడ ఒక లింక్ యాక్టివేట్ చేస్తారు, అందులో పీడిఎఫ్ వస్తుంది మనకు ప్రాస్పెక్ట్స్కి సంబంధించిన. అందులో కంప్లీట్ మీకు స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎప్పుడు ఉంటుంది, టీచింగ్ ప్రాక్టీస్ ఎట్లుంటుంది, మీకు కోర్స్ ఎట్లుంటుంది, ఏ సబ్జెక్టులు ఉంటాయి, కంప్లీట్గా ఒక పీడిఎఫ్ వస్తుంది. అందులో మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ మీద ఆ 1 page మాత్రమే మీరు బయట ప్రింట్ తీపించుకొని మీ యొక్క డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, మీకు ఎవరు అవైలబుల్గా ఉంటాయి, మీకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, మీ మండల్లో ఉంటే మండల్, సో మీ యూడైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో మీ మండల్లో ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి సో ఓపెన్ బీఎడ్ వచ్చింది, సో నేను అప్లై చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పాలి వాళ్ళకు. చెప్పిన తర్వాత మీ రికార్డ్స్ చూసి మీ యొక్క ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ జాయినింగ్ టు టిల్ టుడే ఎంత ఎక్స్పీరియన్స్, సపోజ్ ఎగ్జాంపుల్ 3 years 2 months 12-14 days ఇట్లా ఇస్తారు. ఇట్లా ఇచ్చి మీ నేమ్, సో అదంతా మీ స్కూల్ స్టాంప్ కావచ్చు, అవన్నీ సంథింగ్ ఆ ఫార్మేట్లో మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ మీరు తెచ్చుకోవచ్చు. టైం ఉంటుంది దానికి, సో మీకు అంత టెన్షన్ ఏం అవసరం లేదు. టైం ఇస్తారు, టైంలో మీరైతే తెచ్చుకొని అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో రిజిస్ట్రేషన్ ఇంకా అప్డేట్ అవ్వలేదండి, జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది ఈ 2-3 daysలో. లైక్ ఈరోజు 5th కాబట్టి 6th 7th 8th లోపు మీకు నోటిఫికేషన్ లింక్ యాక్టివేట్ చేస్తారు, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీరైతే బేసిక్ డీటెయిల్స్ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ అవన్నీ మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సీట్స్ కేవలం 500 seats మాత్రమే ఉంటాయి. అండ్ ఈ 500 కూడా మెథడాలజీ వైజ్ ఉంటాయి. సో ఆ మెథడాలజీ వైజ్ ఉంటాయి కాబట్టి కొంచెం మంచి ర్యాంక్ వస్తేనే సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే మనకు అప్లికేషన్ సర్వీస్ కావాలో అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 300 rupees అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే లైక్ బయట నెట్ షాప్ కావచ్చు, మీ సేవ కావచ్చు వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు, లేకపోతే మీరే చేసి ఇవ్వండి అంటే అప్లికేషన్ సర్వీస్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ అప్లికేషన్ చేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. బేసిక్ 10th ఇంటర్ డిగ్రీ ఈ డీటెయిల్స్ ఇస్తే మేమే అప్లై చేసి మీకైతే పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ గైడెన్స్, ఎవరైనా పర్సనల్గా మాట్లాడన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కింద మీరు ఏదైతే వీడియో ఇస్తున్నారో సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ బీఎడ్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి, లేకపోతే ఓపెన్ బీఎడ్ అప్లికేషన్. సో ఓపెన్ బీఎడ్ అప్లికేషన్ 300, గైడెన్స్ 100 rupees. సో మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే మీకు అడ్మిషన్ అయ్యే వరకు మీకు కౌన్సిలింగ్ డౌట్స్ కాల్ ద్వారా కావచ్చు, మీకు కంఫర్టబుల్ అయితే మెసేజ్ రూపంలో కావచ్చు, మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఇంకా రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అవ్వలేదు. నేను వీడియో చేసే టైంకి ఒక 2-3 daysలో మీకు లింక్ యాక్టివేట్ అవ్వగానే లింక్ టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను, లింక్ యాక్టివేట్ అయిందని. అండ్ ఆ సర్టిఫికేట్ కూడా కేవలం ఒక్క సర్టిఫికేటే పీడిఎఫ్ పెడతా, సో దట్ మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. లేకపోతే మీ డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, వాళ్ళ దగ్గర ఏమైనా సర్టిఫికేట్ ఫార్మేట్ ఉన్నా అది కూడా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది, మీరు యాస్టీస్ అక్కడ వెళ్తే వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళే ఇస్తారు ఆఫీస్లో, అది మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి 500 seats ఉంటాయి. ఆ 500 కూడా మనకు మెథడాలజీ వైజ్ ఉంటాయండి. సో మనకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సో ఇలా సోషల్, ఈ 4 మెథడ్కి సంబంధించిన 35%, 25%, 15-25 ఆ విధంగా డివైడ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనకి మ్యాథ్స్కి 25% అనుకుంటే కనీసం మనకు ఒక 120-125 seats అలా ఉంటాయి. మనకు బేస్డ్ ఆన్ యువర్ డిగ్రీ. సో ఇప్పుడు BA సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు, మనకు బీకామ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ సోషల్కి ఎలిజిబుల్ అవుతారు. సో మెథడ్ 1కి మన కౌన్సిలింగ్ వచ్చేసి మెథడ్ 1కి జరుగుతుంది. మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజీలో మీకు అడ్మిషన్ వస్తే అప్పుడు మీరు సెకండ్ మెథడ్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ కౌన్సిలింగ్ వచ్చేసి మెథడ్ 1కి ఉంటుంది. మీరు మెథడ్ 2 మెథడ్స్కి ఎలిజిబుల్ అవుతే వెబ్ ఆప్షన్స్ 2 పెట్టుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది చాయిస్. సపోజ్ BSc BJDC చేశారు, సో యాజ్ పర్ మెథడాలజీ చాయిస్ మీరు బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు ఓన్లీ BA
సోషలే ఉంది, సోషల్ మాత్రమే ఎలిజిబుల్. మీరు వేరే మెథడాలజీ పెట్టుకోవడం రాదు. ఇప్పుడు ఎంపీసీ చేస్తారు మీరు, మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీరు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ 2 సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో నేను అప్కమింగ్ వీడియోస్లో వీటి గురించి చెప్తాను. సో మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, జస్ట్ నార్మల్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. కాబట్టి కొంచెం మంచి ర్యాంక్ వస్తేనే సీట్ అయితే వస్తుంది. కనీసం ఒక 300 బిలో, 250 బిలో, బేస్డ్ ఆన్ కేటగిరీ, ఆ బిలో ర్యాంక్ వస్తేనే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అఫీషియల్ లింక్ రాగానే, అఫీషియల్ మనకి ఇంకా అప్డేట్ చేయలేరు, ఆ అప్డేట్ చేయగానే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో దానికి సపరేట్ వీడియో వేసి అప్పుడు లింక్ అయితే యాక్టివేట్ అయిందని చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.